భారతదేశం ఒకప్పుడు పల్లెలు పచ్చదనానికి నిలవు, రైతే రాజు, రైతులదే రాజ్యం. మరిప్పుడు పల్లెలు వలసలకు నిలవు, రైతుల జీవితం. నా ఈ లఘు చిత్రం ఓ రైతు జీవితం. భారతదేశంలో ఒక గ్రామం. ఇతని పేరు రాజు. వృత్తి వ్యవసాయం. ఇతను మనకు అన్నం పెట్టే లక్షల మంది అన్నదాతల్లో ఒకడు. అన్నయ్య నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అవునా సూరి, ఇలాగే చదువుకొని మంచి గొప్పడి కావాలనా? నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే బట్టలు కుట్టిస్తానన్నావు. ఇంకో 2 రోజుల్లో పొలం వేస్తున్నారా? ఆ పొలం చేతికి రాగానే నీకు 2 జతల బట్టలు కుట్టిస్తా, సరేనా? సరే అన్న. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1000 రూపాయలే ఉన్నాయి, సరిపోవేలా? అన్నా ఆడుకుంటాకు పోతున్నా. ఎక్కడికి రా? సర్పంచ్ గారింటికి. సర్పంచ్ అడిగితే పోలే. నమస్తే దొరా. నమస్తే, కూర్చో. ఏంరా రాజు ఇట్టొచ్చినావు? కాలం అయింది కదా దొరా, పొలం వేసుకోవాలి. నా దగ్గర పైసలు లేవు, మీరు దయదలిచి పైసలు ఇప్పిస్తే నేను పొలం వేసుకుంటా దొరా. సరే, ఏం కుదవ పెడుతున్నావు? నా దగ్గర ఏముంది దొరా, 2 ఎకరాల పొలం తప్ప. సరే, అదే పెట్టు. సరే దొరా. స్వామి, పేపర్లు తీసుకురాపో. సంతకం తీసుకో. సరే, పేపర్లు ఇక్కడి. పైసలు తీసుకో. లెక్క చూసుకో. దేవుడా, ఏడు నా పంట బాగా రావాలి, నీ దేవాల అప్పులన్నీ తీరిపోవాలి. నమస్తే. నమస్తే సెటు. నమస్తే. 2 యూరియా బస్తాలు, పురుగుల మందు 2 ఎకరాలకు సరిపోయేంత జరా మంచి చూసి ఇవ్వండి సెటు. సరే, యూరియా 1000 రూపాయలు, పురుగుల మందుకి 2000, మొత్తం కలిపి 3000 రూపాయలు అవుతాయి. జర తక్కువ చేయండి సెటు. సరే, అన్నీ మంచి మందులు ఇస్తున్నా, గాబర పడకు, సరేనా? సరే.
మంచిదేనా? ఇది అది 2 కలిపి కొట్టు. అట్లనే బాగా పనిచేస్తుంది. సరే కానీ పైసలు ఏంతండి ఇవి? మొత్తం 3000 రూపాయలు. వస్తా సీటు. సరే మంచిది. పంట మంచిగా పండింది. ఈసారి నా కష్టాలన్నీ తీరిపోతాయి. ఏమ్రా రాజు, నమస్తే. మళ్ళీ ఏంద్రా బాగా సంబరం మీద ఉన్నా? నాదేముంది, జాగ్రత్త మురళి, ముళ్ళున్నాయి మా పొలంలో. ఏం చేస్తానురా, పంటనే వాయే, ముళ్ళు దిగితే ఏముంది? నాది ఎరువుల దగ్గర వాయే, గంగిగాడిది విత్తనాల దగ్గరనే వాయే. నీకు బాగుందిరా ఈసారి కాలం, పండగ బాగా చేస్తావు, పంట చేతికి వస్తుంది. పంట చేతికొస్తే దసరాకి మేక కోసి మీ అందరినీ పిలుద్దాం అనుకుంటున్నా. మరి ఇంకేంది? మనిషిని నమ్మి మోసపోతున్నాడు, ప్రకృతిని నమ్మి మోసపోతున్నాడు. నష్టపరిహారం అని చెప్పుకునే ప్రభుత్వం అది చేతులు మారి రైతులకు చేరేసరికి అది అందుకోవడానికి అందనంత దూరం వెళ్ళిపోతున్నాడు. మోసపోయి మసకబారిన రైతు మనసుకు మిగిలిన మందు చావు. భారతదేశం తనకు వెన్నుముక అని చెప్పుకునే ఎంతో మంది రైతుల విషాద గాథల్లో ఇది ఒక పర్వం. పాశ్చాత్య నాగరికత ముసుగులో నలిగిపోతున్న మనకు రైతును పట్టించుకునే సమయమే కరువైంది. ఇది ఇలాగే కొనసాగితే మరి రైతు బిడ్డ పయనం ఎటు?